హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చింటూ మింటి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా గల్లీకి అంటే మా ఏరియాకి గవర్నమెంట్ తరపున రీసెంట్గా గెలిచిన కార్పొరేటర్ సుప్రియ గారు ఒక బోర్ అనేది శాంక్షన్ చేయించారు. కాంగ్రెస్ తరపున గెలిచారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకు ఒక్కొక్కసారి ఎందుకంటే ఇంత సంతోషం, ఒక్కొక్కసారి కిన్నర్స్ అని పంపు బంద్ అయితే 10 days దాకా రాదు. నీళ్లకు బాగా ఇబ్బంది అయ్యేది, గొడవలు కూడా అయ్యేది. అది అట్లా అని ఇబ్బంది లేకుండా ఇంకో ఆల్టర్నేటివ్గా బోర్ వేపిస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత గల్లీలో కూడా ఒక్కొక్కరు తమ సమస్యలు అంటే గల్లీలో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది ఈ బ్లాగ్లో చూడండి. నేనైతే మళ్ళొకసారి మన కార్పొరేటర్ సుప్రియ గారికి చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను ఫ్రెండ్స్. నిజంగానే అదే శ్రవణ్ గారు కొడతారు. ఏది కొట్టినా అందరూ కొట్టినా ఒకటి. ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్ నుంచి శ్రవణ్ గారు వచ్చింది. అన్ని మొక్కుతాం కదా. ఇది ఇట్లాంటిది ఏంటంటే న్యాచురల్ గా ఇప్పుడు నీళ్లు మనకి ఎప్పుడు పొద్దున లేస్తే ఈ లేకపోతే మనకి ఏ పని కాదు. దీనికి మనం ఎప్పుడు మంచిగా ఉండాలని చెప్పి కాపాడుకోవాలి. అంటే అవసరం అనేది చూసిన ఎక్కడ 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 అని బాగా అవసరం ఉన్నది ఒకటి చూసి మళ్ళీ ఇంకేమన్నా ఉన్నా కూడా రానున్న రోజుల్లో మనం చూసుకోవాలి. మనకు మున్సిపల్ నుంచి కూడా మంచిగా కోఆపరేటివ్గా ఉన్నారు. కొత్త కాబట్టి చిన్న చిన్నగా ఒక్కొక్క పని జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే తను ఒక్కొక్క పని కంపల్సరీగా నేను చేపిస్తాను, నన్ను గెలిపించినందుకు నా వంతుగా మీకు చేయాల్సినవి నేను చేస్తాను అని చెప్పారు. అదైతే నాకు చాలా సంతోషంగా ఉంది. తను దగ్గరుండి వేపించినందుకు నాకైతే అసలు వాటర్కు ఫెసిలిటీ మెయిన్. పొద్దున్న లేవగానే మనకు వాటర్ కాబట్టి దాని సమస్య పోయినందుకు నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మళ్ళొకసారి మన కార్పొరేటర్ సుప్రియ గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. బోర్ ఎలా వేస్తున్నారో చూడండి. అలాగే మన ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి, లాస్ట్ వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.